కర్ణుడు ఎవరు? మహాభారతంలోని మహావీరుడు. దానం, ధైర్యం, వీరత్వానికి ప్రతీక. తల్లి కుంతి, తండ్రి సూర్యదేవుడు, అందుకే సూర్యపుత్రుడు. జన్మవిశేషం పుట్టుకతోనే కవచ కుండలాలు. పెంపకం రాధ, అధిరథ, సూతదంపతులు. సోదరులు పాండవులు, అర్జునుడి సహా జీవితాంతం తెలియకుండా. స్నేహం దుర్యోధనుడు, అతడే అంగరాజ్యాన్నిచ్చాడు. గురువు పరశురాముడు. అంతం కురుక్షేత్రంలో అర్జునుడి చేతిలో వీరమరణం. కుంతి కర్ణుడిని ఎందుకు వదిలేసింది? 1. వివాహానికి ముందు జననం. దుర్వాస మహర్షి వరాన్ని పరీక్షించగా సూర్యుడి వరంతో కర్ణుడు పుట్టాడు. అప్పటికి కుంతి అవివాహిత. 2. సమాజభయం మరియు అపఖ్యాతి. ఆ కాలంలో రాజకుమార్తెగా ఆమెకు ఇది భారీ అపఖ్యాతి. కుటుంబ గౌరవం ప్రమాదంలో పడేది. 3. భవిష్యత్తు భయం. ఆమె పెళ్లి, రాజవంశ గౌరవం, రాజకీయ భవిష్యత్తు ఆల్ రిస్క్. 4. చంపలేదు, రక్షణ కోసమే వదిలింది. బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలింది, ఎవరో మంచివారు పెంచుతారనే ఆశతో. 5. విధి పాత్ర. విధి కర్ణుడిని రాధ, అధిరథ చేతుల్లో పెంచి మహావీరుడిగా తీర్చిదిద్దింది. తర్వాత ఏమైంది? యుద్ధానికి ముందు కుంతి నిజం చెప్పింది. కర్ణుడు ఆమెను గౌరవించి పాండవులపై యుద్ధం చేయడం ఆపలేదు. కాని అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు. విధి, స్నేహబంధం, ధర్మసంకటాల మధ్య కర్ణుడు విషాదవీరుడిగా నిలిచాడు. సారాంశం: కుంతి స్వార్థంతో కాదు, పరిస్థితుల ఒత్తిడి వల్ల వదిలింది. కర్ణుడు విధి వంచించిన మహావీరుడు, అందుకే అతని కథ మనసును కదిలిస్తుంది.